నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అలాగే ఎవరైతే ఉన్నారో జేపీఎస్ల సమ్మె నిరవధికంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రశాంతంగా వారి యొక్క సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా ప్రొఫెసర్ కోదండరాం మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. వంట వార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తిగా వారి యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరాలని, అలాగే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే గత కొద్ది రోజులుగా అయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్నారు. వారి యొక్క రెగ్యులరేషన్ చేయడంతో పాటు హెల్త్కు సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలని వారు గత వారం 10 రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా వారు నిరసన దీక్ష చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఈ చేసినటువంటి ఈ యొక్క సమ్మె శాంతియుతంగా జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గ్రామ కార్యదర్శులను మీ యొక్క సమ్మెను వెంటనే విరమించాలని, లేనట్లయితే మీ యొక్క ఉద్యోగాలు తొలగిస్తామని కూడా మా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పిన సంఘటన కూడా చూసినాం. అయితే కొద్దిమంది జేపీఎస్లు విధుల్లో చేరగా మరికొంతమంది అలాగే దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు సూర్యాపేటలో నిర్వహించినటువంటి గ్రామ కార్యదర్శుల సమ్మెకు ప్రొఫెసర్ కోదండరాం వచ్చి వారికి సంఘీభావం కూడా ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు మిగతా నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ కూడా గ్రామ కార్యదర్శులకు సంఘీభావం తెలుపుతూ వచ్చింది. ఈ రోజు జనసమితి పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాం సూర్యాపేటలోని వారు చేసినటువంటి దీక్షకు సంఘీభావం తెలపడమే కాకుండా వారు నిర్వహిస్తున్నటువంటి వంట వరపు కార్యక్రమంలో పాల్గొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్రామ కార్యదర్శుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారి యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదైతే గ్రామ కార్యదర్శులు 3 సంవత్సరాల తర్వాత రెగ్యులేట్ చేయాల్సి ఉన్నా ఒక సంవత్సరం మరొక అదనంగా ఇంకొక సంవత్సరం వాళ్ళు సర్వీస్ చేసినప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళని రెగ్యులరేషన్ చేయకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కరోనా సమయంలో కూడా వారు పేద ప్రజలందరికీ న్యాయం చేశారని కూడా ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఏదైతే గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇటు గ్రామాల్లో ఉంటూ గ్రామంలోని సమస్యలను ప్రతినిత్యము కూడా వారు ప్రజలకు చేరవేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నటువంటి గ్రామ కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని కూడా ఆయన అనడం జరిగింది. వెంటనే గ్రామ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని, ఏదైతే ప్రభుత్వం వారిని బెదిరిస్తూ ఈ యొక్క సమ్మెలో పాల్గొనవద్దని, వారిని ఇబ్బందులకు గురి చేస్తుందో అది వెంటనే మానుకోవాలని కూడా ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు అన్ని పార్టీల మధ్య కూడగొట్టుకుంటే కొంతమంది గ్రామ కార్యదర్శులు ప్రభుత్వ ఆదేశాలకు కొంతమంది భయపడి ఇప్పటికే కొంతమంది విధుల్లో చేరినప్పటికీ చాలా వరకు కూడా ఇంకా వారు శాంతియుతంగానే సమ్మె నిర్వహిస్తూ మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు వారి ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పినప్పటికీ కూడా గ్రామ కార్యదర్శులు శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజశేఖర్, కిరణ్, ఇదైతే జేపీఎస్ల నిరవధిక సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నది. ముందస్తుగా అరెస్టులు చేయడం, లేకపోతే ముందస్తుగా ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో అక్కడే ఉండి వాళ్ళని నోట్ చేస్తున్నాం, ఆ విధుల నుంచి తొలగిస్తామని చెప్పడం, డెడ్లైన్ విధిస్తూ 5 గంటల తర్వాత ఎవరైతే ఉన్నారో మొన్న చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నేపథ్యం మొత్తం చూసుకుంటే ఇంత తాడోపేటో తెలుసుకుందాం, తగ్గేది లేదంటూ వారి యొక్క నిరసన తెలియజేస్తున్నారు. డిమాండ్లు కూడా సాధనకై పోరాడుతున్న నేపథ్యంలో ఎవరైతే ప్రొఫెసర్ కోదండరాం వచ్చారు పూర్తిగా ఆయన ఎలాంటి వారికి భరోసాను ఇచ్చారు. ఎందుకంటే ఖచ్చితంగా భరోసా అవసరం, ఎందుకంటే ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఎలాంటి భరోసాను ఇచ్చారు, ప్రధానంగా వారు ఎలాంటి సమస్యలు ఆయన ముందు పెట్టే పరిస్థితి ఉందండి. అయితే ఈరోజు సూర్యాపేటకు వచ్చినటువంటి కోదండరాము వారు ప్రధానంగా గ్రామ కార్యదర్శులు ప్రధానంగా తమ సర్వీస్ను రెగ్యులేట్ చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా హెల్త్కి సంబంధించిన విషయంలో ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులేట్ చేయడం పోవడం వల్ల ఇప్పటికే కొంతమంది గ్రామ కార్యదర్శులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినప్పటికీ వారి కుటుంబాలకు ఆదరణ లేకుండా పోయిందని, ఒకవేళ గ్రామ పంచాయతీ కార్యదర్శి చనిపోతే వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా హెల్త్ పరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు అనుగుణంగా రెగ్యులర్ ఎంప్లాయీల మాదిరిగానే తమకు కూడా ఉద్యోగ భద్రతతో పాటు హెల్త్ విషయానికి సంబంధించి మాకు కూడా ఆ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మాకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా విధి నిర్వహణలో చనిపోయినట్టయితే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. కాబట్టి రెగ్యులర్ చేసిన తర్వాత వారికి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులర్ ఉద్యోగుల లాగానే వారికి కూడా సర్వీసు మ్యాటర్ సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా అందులో పరిష్కరించబడతాయి. దీంతో వారు ప్రధానంగా రెగ్యులరైజేషన్తో పాటు హెల్త్కి సంబంధించిన విషయాల్లో
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమను కూడా గుర్తించి ప్రభుత్వం సాయం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు అక్కడికి వచ్చినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ప్రధానంగా గ్రామ కార్యదర్శులు ఈ డిమాండ్లన్నీ అతను ప్రొఫెసర్ కోదండరామ్కి వివరించడం జరిగింది. కోదండరామ్ కూడా మాట్లాడుతూ న్యాయపరమైనటువంటి గ్రామ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఏదైతే గ్రామంలో ఉంటూ కనీసం హరితహారంలో చెట్లను మేకలు తిన్నప్పటికి కూడా కొంతమంది కార్యదర్శులకు నోటీసులు ఇవ్వడము, కొంతమందిని తొలగించడం కూడా జరిగిందని, అలాంటి వారి పట్ల గ్రామ కార్యదర్శులు ఏదైతే ప్రధానంగా వారి సమస్యలను పరిష్కరిస్తుందో వారి సమస్యలను పరిష్కరించకపోవడము చాలా బాధాకరమని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఆ గ్రామ కార్యదర్శుల న్యాయమైన సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని, డెడ్ లైన్ విధించి వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పడము ఇది అతి హేయనీయమైన చర్యని, వెంటనే కేసీఆర్ ఈ యొక్క ఉద్యోగులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతుంది, వెంటనే గ్రామ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా హెచ్చరించడం కూడా జరిగింది.